ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యమును మనము ఈ పూట కాసేపు ధ్యానిద్దాం. మూలవాక్యము మొదటి రాజుల గ్రంథములో 10వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుతున్నాం. నీ యొద్ద ఆనందించుచున్న నిన్ను ఇశ్రాయేలుల మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. యెహోవా ఇశ్రాయేలుల యొద్ద శాశ్వతమైన ప్రేమించును గనుక నీతి న్యాయములు అనుసరించు రాజు కార్యములను జరిగించుటకును ఆయన నిన్ను నియమించునని అనెను. ఈ వాక్యములో యెహోవా ఇశ్రాయేలీయులు అందరి ఎదుట శాశ్వతమైన ప్రేమ చూపించినట్లుగా ఆయన ప్రేమ చూపిస్తున్నటువంటి దేవుడు. ఈ మూలవాక్యములో మనం గమనించినట్లయితే ఆయన మనల్ని శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమించే దేవుడు. ఈరోజు మనము లోకములో ఉన్న ప్రేమ అవి కొన్ని రోజులే నిలిచి ఉంటాయి. భార్యాభర్తల మధ్యలో ప్రేమ కావచ్చు, తల్లిదండ్రుల మధ్యలో ప్రేమ కావచ్చు, మరి అలాగనే రక్త సంబంధికుల మధ్యలో ఉన్న ప్రేమ కావచ్చు. ఈరోజు మనం గమనించినట్లయితే సర్వమానవాళికి శాశ్వతమైన ప్రేమను చూపించేటువంటి ప్రేమ కలిగినటువంటి కృప కలిగిన దేవుడు నేను ప్రకటిస్తున్నటువంటి యేసుక్రీస్తు మీరు గమనించాలి. యేసుక్రీస్తు ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. ప్రియులారా, మీరు గమనించాలి. ఇక్కడ అదే చెప్తున్నటువంటి మాట, ఇశ్రాయేలులందరికీ నీతి న్యాయములు జరిగించినట్లుగా ఆయన శాశ్వతమైన ప్రేమతో ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. కొన్నిసార్లు నిన్ను నమ్మిన నీ స్నేహితులు లేకపోతే నీవు నమ్మినటువంటి వారు ఎంతో ప్రేమ వలకపోచి ఎంతో ప్రేమను చూపించినట్లుగా, కానీ అవసరం వచ్చిన తర్వాత అవసరాలలో నీకు దూరమైపోయినటువంటి పరిస్థితులు ఎన్నో విధాలుగా ఉండొచ్చు. కానీ నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇర్మియా గ్రంథములో 31వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా, నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. చూసారా, దేవుడు ఆయన ప్రేమ ఎలా ఉన్నది అనేది మనం గమనించినట్లయితే నిన్ను ఆయన విడువక నీ ఎడల కృప చూపించగలిగిన వాడు. లోకములో లేదు, ఆయన సన్నిధిలో ఉన్నది కృప. నలిగిపోయిన జీవితాలను, అణిగిపోయిన జీవితాలను, అనగారిపోయినటువంటి జీవితాలు, హేళన చేసిన జీవితాలు, ఇదిగో దూరముగా పరిచిపెడినటువంటి బలహీనమైపోయిన జీవితాలు, కృంగిపోయిన జీవితాలను అన్నీ ఉంటే, ప్రియులరా, వాక్యం చెప్తున్న మాట, ఎంతోమంది నీతో ఉండొచ్చు, ఏమీ లేకపోతే ఆ ప్రేమ కాస్త ఏమైపోద్దో తెలియదు. కానీ యేసు ప్రభువారు ప్రేమలో స్వార్థము లేదు. యేసుక్రీస్తు ప్రేమ చెబుతున్నటువంటి మాటలో, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక విడిపించి నీ ఎడల కృప చూపించాలని ప్రభు చూపిస్తున్నాడు. కానీ ఆయన ప్రేమ పొందుకోవాలంటే నువ్వు దేవుని వైపు నువ్వు తిరుగు, నీ మనస్సు దేవుని వైపు త్రిప్పు, దేవునికి నీ హృదయం ఇవ్వు, దేవునితో నిబంధన చేసుకో. ఇంతవరకు ఎన్నో స్నేహితులు నమ్మి, బంధువులు నమ్మి, ఇంకేవో నమ్మావు, ధనాన్ని నమ్ముకొని, బలాన్ని నమ్ముకున్నటువంటి ప్రతి విషయంలో. కానీ ప్రభువుని నమ్ము, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన శాశ్వతమైనటువంటి కృప చూపించాలని నిన్ను ప్రేమించగలిగిన సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు. ఎందుకంటే యోబు గ్రంథములో మీరు చదవండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబుకి కలిగినప్పుడు ఎంతోమంది స్నేహితులు ఉన్నారు, యోబుకు కలిగినప్పుడు బంధువులు ఉన్నారు, యోబుకు కలిగినప్పుడు ఎంతో గొప్పగా యోబు గురించి చెప్పుకుంటున్నారు. కానీ యోబుకి ఒక్కసారిగా శోధన రాగా, యోబుకి ఒక్కసారిగా వేదన కలగగా, వాక్యం చదివిన మాటలో మనం చదివితే యోబు గ్రంథం 19వ అధ్యాయము 14వ వచనంలో మనం చదవచ్చు, నా బంధువులు నా యొద్దకు రాకుండా ఉన్నారు,
నా ప్రాణ స్నేహితులు నన్ను మరిచిపోయి ఉన్నారు. చూసారా, బంధువులని చెప్పుకొనొచ్చు యోబుని గురించి కలిగినప్పుడు ఉన్నటువంటి బంధువులు కష్టాల్లో ఉన్నప్పుడు కడతీర్చేటువంటి వారు లేరు. ప్రాణ స్నేహితులని చెప్పినటువంటి వారు దూరాన నిలిచి ఉన్నారు. ఎవరు కూడా ఆదరించేటువంటి లేనటువంటి స్థితిలో యోబు తన ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రియులారా, వాక్యం చెప్తున్నటువంటి విషయంలో దేవుడు యోబుని ఎంతో ప్రేమతో ఆయన ప్రేమిస్తూ, శాశ్వతమైన ప్రేమ ఆయనది. ఆయన ప్రేమలో ఏమాత్రం స్వార్థం లేదు. ఇంకను మనం చదివితే 15వ వచనంలో చదవచ్చు, నా ఇంటి దాసి జనులు నన్ను అనుకూలపరిచినటువంటి రీతిగా వారు దృష్టికి పరదేశినైపోయాను నేను. వాక్యం చెప్తున్నటువంటి విషయంలో వారింటి దాసులే, జనులే, ఇదిగో ఎన్నో విషయాల్లో ఆయన అనుకొని ఈయన పని అయిపోయిందని ఏమని చెప్పుకుంటున్నారంట, ఒక పరదేశిలాగా చూస్తున్నారు. ఇంకనూ మనం చూసినట్లయితే 16లో కూడా చదవచ్చు, నేను నా పని వారిని పిలవగా వాడేమీ పలకకుండా ఉన్నాడు, నేను వారిని బ్రతిమిలాడవలసి వచ్చినను ఎవ్వరు కూడా ఒక్కరు కూడా పట్టించుకోలేదు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చూసారండి, ఈరోజు వాక్యము చెబుతున్నటువంటి విషయంలో దేవుడు శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తాడు. కానీ యోబు జీవితంలో అతని స్నేహితులు విడిచిపెట్టేశారు, అతని బంధువులు విడిచిపెట్టేశారు, అతనుకున్నటువంటి పని వాళ్ళు కూడా పిలిచినా కానీ ఒక్కరు కూడా పలికి ప్రత్యుత్తరం ఇచ్చేవాళ్ళు, సమాధానం చేసి చెప్పేవాళ్ళు లేరండి. ఈ లోకపు తీరది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించండి, యేసుక్రీస్తు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించువాడాయన. 19:19లో కూడా మనం చదివితే, ప్రాణ స్నేహితులందరికీ నేను విముఖుడినైతినని ప్రేమించేవారు నా మీద తిరుగుబాటు చేయించున్నారు. చూసారా, మనిషి జీవితం ఇదేనండి. అందుకే మనుషులు నమ్మటం కాదు, నిన్ను సృష్టించిన సృష్టికర్త ఉన్నాడు, నీ కష్టాలు ఎరిగిన వాడున్నాడు, నీ కన్నీటి దుఃఖమును చూసిన వాడున్నాడు, నీ వేదనలో రోదనలో నువ్వు పడుతున్నటువంటి ప్రయాసను చూసినటువంటి ఆయనకి సమస్తము తెలిసిన దేవుని వైపు ఆయన ప్రేమలో నువ్వు నిలిచి ఉన్నావు. ఆయన ప్రేమలో ఎప్పుడైతే, చూడండి అక్కడ చెప్తున్న మాట, నా ప్రాణ స్నేహితులే, నేను ప్రేమించిన వారే, ఇదిగో నేను ప్రేమించిన వారు నా మీద తిరుగుబాటు చేయించున్నారు. ప్రియులారా, దేవుడి వైపు ఎప్పుడైతే యోబు ఆయన శాశ్వతమైన ప్రేమ కొరకు ఎదురు చూస్తున్నాడో, ఆయన శాశ్వతమైన ప్రేమ కొరకు ఎంతగానో పరితపిస్తున్నాడో, వాక్యం చెప్తున్న మాట ఏంటో తెలుసా? వాస్తవానికి యోబులో ఏ దోషము లేదు. కానీ ఒకగానొక సమయం వచ్చింది, దేవుడి మీద తన మనసు నిలుపుకొని ప్రార్థన చేసి ఆ ప్రార్థన అంగీకరించిన తర్వాత 42వ అధ్యాయములోకి వచ్చేలకే 10వ వచనంలోకి వచ్చేలకే మీరు చదివితే, మరియు యోబు తాను స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు ఇదిగో యెహోవా అతనికి క్షేమస్థితి మరలా అతనికి దయచేసి, మరియు యోబుకు పూర్వము కలిగిన దానికంటే 2 అధికముగా యెహోవా అతనికి దయచేసెను. చూసారా, దేవుడు ఎంత గొప్ప దేవుడు! ఎంతగానో దేవుడి మీద ఆధారపడినటువంటి యోబు జీవితంలో పూర్వము కోల్పోయినది ఒకంత, కానీ దేవుడు కలుగు చేసింది 2 కలుగు చేశాడు. యోబుకు పూర్వము కలిగిన దానికంటే 2 అధికముగా చేశాడు. వాక్యం చెప్తున్న మాట 12లో కూడా చదివితే, యెహోవా యోబును అంతటా ఆశీర్వదించిన ఇదిగో ఆశీర్వాదమును కంటే, మొదట ఆశీర్వాదము కంటే మరియు అధికమైన ఆశీర్వాదం అతనికి కలిగి ఉన్నదని వాక్యం చెప్తున్న మాట. ప్రియులారా, ఖచ్చితంగా మీరు గమనించవలసిన వాక్యం ఇది. స్నేహితులను, బంధువులను లేదా పనివాళ్ళు ఎంతోమంది ఉండొచ్చు, కానీ నీవు వారి మీద కాదు, నువ్వు దేవుడి మీద ఆధారపడి ఉండు, యేసుక్రీస్తు మీద ఆధారపడి ఉండు. యేసుక్రీస్తు శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎప్పుడైతే అన్నీ ఉన్నప్పుడు ఒక రకంగా ఉన్నారు, కోల్పోయినప్పుడు ఒక రకంగా ఉన్నారు, తిరిగి మరలా ఆయన పొందుకున్న తర్వాత, కానీ
వాళ్ళందరూ దూషించిన ఏబు ఏ విషయంలో దూషించక తన స్నేహితుల నిమిత్తం మరలా ప్రార్థన చేయటం ప్రారంభించాడు. నువ్వు అటువంటి మనస్సు కలిగి దేవుని సన్నిధిలో, ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య ప్రేమ కలిగి శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించాలంటే నువ్వు కూడా ఇతరులను ప్రేమించే విషయంలో జాగరూకుడివై ఉండు. దేవుడి ప్రేమతోనే నువ్వు ఉండు. లోకములో ఉన్న చూసి పరిస్థితులను బట్టి ప్రేమించే ప్రేమ ఇది శాశ్వతమైంది కాదని మీరు గుర్తించాలి. వాక్యం చెప్తున్నటువంటి మాటలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 13వ అధ్యాయము 7వ వచనంలో మీరు చదివితే, అన్నిటికీ తలకున్నాను, అన్నిటికీ నమ్ముకున్నాను, అన్నిటికీ నిరీక్షించాను, అన్నిటినీ ఓర్చుకున్నాను. వాక్యం చెప్తున్న మాట ఇక్కడ దైవజనుడు పౌలు గారు చెప్తున్నారు. అన్నిటిని నేను తలకు పోసుకున్నా, తలంచుకున్నా, అన్నిటిని నేను నమ్ముకున్నా, అన్నిటికీ ఎందు నిరీక్షణ ఉంచాను, అన్నిటిలో నేను ఓర్చుకున్నా. అన్నిటికంటే యేసుక్రీస్తే నిజదేవుడని, క్రీస్తు ప్రేమలో నేను నిలిచి ఉన్నానని చెబుతూ 8లోకి వచ్చేలకి అంటాడు, ప్రేమ శాశ్వత కాలం ఉండును. ప్రేమ శాశ్వత కాలం ఉండును. యేసుక్రీస్తు ప్రేమ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమ శాశ్వత కాలం ఉండును. ఆ ప్రేమలో నువ్వు నిలిచి ఉండాలి. ఆ ప్రేమలో డంబము లేదు, ఆ ప్రేమ ఉప్పొంగదు. ఇంకా చెప్పాలంటే 13:13లోకి వచ్చేలకే కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడిటిలో నిలుచును. ఈ మూడిటిలోనూ వీటిలన్నిటిలో శ్రేష్టమైనది ప్రేమే. యేసు ప్రేమ కలిగుండు. నీ భార్యను ప్రేమించే విషయంలో, నీ భర్తను ప్రేమించే విషయంలో, నీ పిల్లలు ప్రేమించే విషయంలో మొదటిగా క్రీస్తు ప్రేమలో నీవు నిలిచి ఉండు. యేసుక్రీస్తు శాశ్వతమైన ప్రేమతో నేను ఎలా ప్రేమిస్తున్నాడో అదే ప్రేమ నీవు. దైవజనుడు చెప్తున్నటువంటి మాటల్లో మనం చూస్తే ప్రేమ శాశ్వత కాలం ఉండును. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ వీటిలో శ్రేష్టమైంది ప్రేమే. ప్రేమతోనే యేసుక్రీస్తు లోకాన్ని జయించాడు. ప్రేమతోనే రాజ్యాన్ని కట్టాడు ఆయన. ఆయన రాజ్యము శాశ్వతమైనది. ఆయన రాజ్యము నిరంతరము ఉండేది. ఆ రాజ్య పౌరులుగా ఉండటానికి యేసుక్రీస్తు ప్రేమను పంచిపెడుతున్నాడే కానీ కులాన్ని, మతాన్ని మార్చడానికి రాలేదండి. ఆయన కుల మతానికి విరోధముగా యేసుక్రీస్తు ప్రేమను పంచిపెడుతున్నాడు. కీర్తన గ్రంథంలో 145వ కీర్తన ఉంటుంది. 145వ కీర్తన 13వ వచనం, నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును. దేవుడు వాక్యం చెప్తున్న మాట. ఆయన రాజ్యము తరతరములు నిలుచును. ఆయన రాజ్య స్థాపన కొరకే క్రీస్తు ప్రేమను, శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన కృపలో నిన్ను స్థిరపరచడానికి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 28లో కూడా మీరు చదివితే, అందువలన మనము నిశ్చయమైన రాజ్యమును పొంది దేవుని కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి ఇదిగో మనము విని భక్తితోనూ దేవునికి ప్రీతిగా సేవ చేయాలి. ఆయన రాజ్యము నిత్యము ఉండును. నిత్యమైన రాజ్యానికి నిన్ను పిలుస్తున్నాడు. కాబట్టి శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రభు పిలుస్తున్నాడు. అన్నీ ఏ విషయములో కూడా నీవు లోక సంబంధమైన విషయములో అధైర్యపడక ప్రభు వైపు నీ మనస్సును త్రిప్పుకో. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన రాజ్య వారసులుగా ఉండటకు పిలుస్తున్నాడు. ఆయన ప్రేమలో నిన్ను నిలబెట్టుకో ఆయన పిలుస్తున్నాడు. ఆయన ఎదుట విశ్వసించు, నిరీక్షణ కలుగుండు, ప్రేమ కలుగుండు. శ్రేష్టమైంది ప్రేమే. అట్టి ప్రేమ, శాశ్వతమైన ప్రేమ మీ మీద, మీ కుటుంబాల మీద యేసుక్రీస్తు యొక్క ప్రేమ నిలిచి ఉండునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృప, దయా సంకల్పమును బట్టి శాశ్వతమైన ప్రేమతో మీరు ప్రేమిస్తున్నారు. మీ రాజ్యము శాశ్వతం,
మీతో తీర్మానం చేసుకొని ప్రతి ఒక్క జీవితాలు క్రీస్తు ప్రేమలో కట్టుకున్నట్టుకు ప్రతి ఒక్కరికి దయచేయమని, మీ యందు నిరీక్షణ, విశ్వాసము, ప్రేమ కలిగి శ్రేష్టమైన ప్రేమలో నిలిచి ఫలించుటకు మీ కృప చూపించండి. లోకములో స్నేహితులు నమ్ముండొచ్చు, బంధువులు నమ్ముండొచ్చు, ప్రాణ స్నేహితులు నమ్ముండొచ్చు, పనివారిని నమ్ముండొచ్చు. అవన్నీ కూడా ఒకగానొక సమయంలో యోబు జీవితంలో దుఃఖము మిగిల్చినాయి. కానీ మీ మీద పెట్టుకున్న ప్రేమ తొదకున్న ప్రభా రెండింతలు దీవెనలు కలుగు చేసినాయి. అట్టి రీతిగా ప్రతి ఒక్కరి జీవితాలు మీ మీద ఆనుకొని రెండింతల దీవెనలతో ఆశీర్వాదాలు పొందుకునేటువంటి శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి, దీవించి, నడిపించి, పరిశుద్ధపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.